ఫ్రెండ్స్, ఈ వీడియోలో 4 to 5 ఇయర్స్ బేబీ గర్ల్ 3 లేయర్స్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో చాలా డీటెయిల్గా చూద్దాం. ఈ ఫ్రాక్కి టోటల్ శారీ అయితే యూస్ చేస్తున్నాను. మనకి 5.5 మీటర్స్ అయితే ఉంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా క్రష్ టిష్యూ. సో ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చాలా డీటెయిల్గా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మనము టాప్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. టాప్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి మనం కాటన్ ఫ్యాబ్రిక్ని అయితే యూస్ చేయాలి. ఇక్కడ నేను 1/2 మీటర్ తీసుకొని చూడండి, వీడియో చూపిస్తున్న విధంగా 2 ఫోల్డ్స్ వేసుకోండి. కూరలు 2 ఒక సైడ్ వైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత దాని మీద ఇంకొక ఫోల్డ్ వేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో డివైడ్ చేసుకుందాము. ఎందుకంటే టాప్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 సపరేట్గా అయితే కటింగ్ చేస్తున్నాను. సో మనకి ఎంతైతే లెంత్ కావాలో దానికంటే నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని క్లాత్ అయితే డివైడ్ చేసేసుకుందాము. ఇక్కడ నాకు లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కాబట్టి దానికి నేను 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాం కాబట్టి చూడండి, ఫస్ట్ కింద ఎడ్జెస్ మనకి అన్ఈవెన్గా ఉంటే ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు దాని మీద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకోండి. ఇది మనము బాటమ్ పార్ట్ అండ్ టాప్ పార్ట్ అటాచ్ చేయడానికి ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది. సో వీడియో చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం లెంత్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ కాబట్టి ఇక్కడ మార్జిన్ మీద ప్లేస్ చేసుకొని 9 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ షోల్డర్స్ జాయింట్ కోసం మార్క్ చేసుకోండి. సేమ్ అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో 9 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకు లైన్స్ అనేవి చాలా స్ట్రైట్గా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం హుక్స్ అండ్ కాజా కోసం ఇక్కడ అన్ఈవెన్గా ఉన్నాయి కాబట్టి ఎడ్జెస్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి. అలాగే హుక్స్ అండ్ కాజా పట్టీ కోసం 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్జిన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ని అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 to 5 ఇయర్స్ గర్ల్ కాబట్టి ఇక్కడ నేను 4 ఇంచెస్ దగ్గర షోల్డర్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 8 ఇంచెస్ కాబట్టి దాంట్లో హాఫ్ మెజర్మెంట్ అయితే ఇక్కడ మార్క్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మనం హై నెక్ తీసుకుంటున్నాము, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ తీసుకుంటున్నాను డీప్. సో అందుకోసం ఇక్కడ నేను హాఫ్ మెజర్మెంట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. మీకు మీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ మెజర్మెంట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి కంపల్సరీగా మనము షోల్డర్ అనేది డౌన్ చేయాలి. సో ఇక నేను 1/2 ఇంచ్ అయితే డౌన్ చేస్తున్నాను. ఇలా డౌన్ చేసిన తర్వాత మీరు ఆర్మ్ హోల్ లెంత్ అయితే మార్క్ చేసుకుందాము. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ లైన్ స్ట్రైట్గా రావడం కోసం మనం ఇక్కడ ఎంతైతే లెంత్లో మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే లెంత్లో మార్క్ చేసుకుంటే మనకి లైన్ అనేది చాలా స్ట్రైట్గా వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇంకొక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి. ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న విధంగా ఇక్కడ మూల దగ్గర మనం ఒక లైన్ అయితే మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఆర్మ్ రౌండ్కి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కాఫ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఆర్మ్ హోల్ని అయితే మార్క్ చేసుకోండి. ఇలా మనం మార్క్ చేసుకుంటే మనకి చక్కగా నీట్గా రౌండ్గా అయితే వస్తుందన్నమాట, ఎలాంటి ముడతలు లేకుండా. సో ఇలా అయితే నీట్గా అయితే మార్క్ చేసుకోండి. మనకి ఫినిషింగ్ అనేది చాలా చక్కగా నీట్గా అయితే ఉంటుంది. సో మనం ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి 21.5 ఇంచెస్ అయితే ఉంది. 21.5లో 4వ భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనకి 21.5లో 4వ భాగం వచ్చేసి 5.5కి ఒక పాయింట్ తక్కువ అంటే 5.4 దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ లూజింగ్ వచ్చేసి నేను 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మిడిల్ చెస్ట్ వచ్చేసి 20 ఇంచెస్ అయితే ఉంది. 20 ఇంచెస్లో 4వ భాగం వచ్చేసి 5 ఇంచెస్. సో వీళ్ళు చూపిస్తున్న విధంగా టేప్ని అక్కడ మార్జిన్ మీద ప్లేస్ చేసుకొని ఫస్ట్ 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. సేమ్ పైన మనం 1/2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 1/2 ఇంచ్ లూజింగ్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము వేస్ట్ మెజర్మెంట్ కూడా మార్క్ చేసుకుందాము. ఇక మనకి వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 20.5 ఇంచెస్ అయితే ఉంది. సో 20.5 ఇంచెస్లో మనము 4వ భాగాన్ని మార్క్ చేసుకుందాం 5.25 దగ్గర. సేమ్ 1/2 ఇంచ్ లూజింగ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్లో పెట్టి ఎందుకు మార్క్ చేయడం లేదంటే ఇక్కడ మనకి లావుగా ఉంది కాబట్టి 1 or 2 పాయింట్స్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏదైనా ఒక ఇంచ్ దగ్గర తీసుకొని దాని పక్కన లైన్స్ని మార్క్ చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖర్చులోకి అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. మీరు 2 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే కంప్లీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మీరు మార్క్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఇలా అయితే కంప్లీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అయితే డివైడ్ చేసుకుందాం. ఇక్కడ నెక్ వచ్చేసి 1.5 అయితే తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ చేసాం కదా, ఆ డౌన్ మార్క్ దగ్గర నుంచి మనకి ఇక్కడ మెయిన్ లైన్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు క్రాస్గా అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం అనీవెన్గా ఉన్న సైడ్స్ అన్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకున్నాము కదా ముందే. ఫస్ట్ అవి అయితే కట్ చేసుకోండి, హుక్స్ సైడ్ అలాగే కింద బాటమ్ సైడ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఆర్మ్ హోల్ అండ్ షోల్డర్ని అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ని డివైడ్ చేసుకోండి. అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర కూడా ఇక్కడ చిన్న ఖర్చులు పెట్టేసుకున్నామంటే మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది వర్క్. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నడుము దగ్గర ఫిట్టింగ్ కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా అయితే చూద్దాం. మనం ముందుగా సపరేట్ చేసుకున్న ఇంకొక పీస్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు క్లోజ్డ్ వచ్చేసి మన సైడ్ వైపు ఉండేలాగా ప్లేస్ చేసుకోండి. ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ వైపు ఉండేలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకొని చూడండి, ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకున్నాం కదా హుక్స్ అండ్ కాజాకి, పార్ట్ని మనం ఎక్స్క్లూడ్ చేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఫస్ట్ షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ని సైడ్స్ అలాగే కంప్లీట్గా మార్క్ చేసేసుకోండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ మనము ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోండి. అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేసి పెట్టేసుకోండి. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే రిమూవ్ చేసేయాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ డాట్ పాయింట్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి చూడండి, ఇక్కడ లాస్ట్లో కార్నర్లో మీరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి డాట్ పాయింట్స్ కోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం చెస్ట్ పాయింట్లోకి ఇలా కర్వ్గా మార్కింగ్ చేసేసుకోండి. మనకి చెస్ట్ పాయింట్ దగ్గర ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము ఇక్కడ డాట్ పాయింట్స్ ఎక్కడి వరకు అయితే స్టిచ్ వేస్తామో అక్కడ వరకు మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఖర్చులోకి మార్క్ చేసుకున్న తర్వాత ఆ ఖర్చు దగ్గర నుంచి మనకి ఇక్కడ క్లాత్ కార్నర్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని పెట్టి ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనము డాట్ పాయింట్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ పాయింట్ హైట్ వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా 3 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి సరిపోతుంది. మనం ఇక్కడ డాట్ పాయింట్ ఖర్చు 1/2 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనము 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే స్టిచ్ వేసుకోవాలి డాట్ పాయింట్స్. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఆర్మ్ డౌన్ లెంత్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 1/2 మెజర్మెంట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి 1/2 మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా నీట్గా మార్క్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మార్క్ చేసుకుంటే మనకి ఎటువంటి వ్రింకిల్స్ రావు, మనకి ఆర్మ్ హోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది హ్యాండ్కి. సో మనం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డౌన్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ నేను 3.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాను. మీరు 3 నుంచి 4 ఇంచెస్ లోపు మీకు ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం నెక్ విడ్త్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఉంది కాబట్టి కింద 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక బాక్స్ని డ్రా చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సిన షేప్ని అయితే మార్క్ చేసుకోండి. మీకు రౌండ్ కావాలంటే రౌండ్ మార్క్ చేసుకోండి, స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను స్టార్ నెక్ని అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ 1/4 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి మార్క్ చేసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కరువుగా స్టార్ నెక్ వచ్చేలాగైతే మార్క్ చేసుకోండి. ఇక్కడ మీరు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా మార్క్ చేసుకోవచ్చు, కొంచెం కరువు తీసుకోవాలనుకున్న వాళ్ళు కరువుగా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మనం మార్క్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక నేను మెయిన్ క్లాత్ వచ్చేసి ఫ్రిల్స్ పెడుతున్నాను. బాటంలో లైనింగ్ యూస్ చేస్తాం కదా, అది వచ్చేసి నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాని అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. మామూలుగా మనం శారీని ఎలా అయితే మడత పెట్టుకుంటామో అలా మడత పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 లేయర్స్ ఉండాలి మనకి క్లాత్ వచ్చేసి. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫుల్ సర్కిల్ని ఎలా మార్క్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా అయితే చూద్దాము. ఇలా క్లోజ్డ్ వచ్చేసి మన సైడ్ వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఓపెన్స్ వచ్చేసి మనకి అటువైపుకు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఎప్పుడు కూడా మనం మార్క్ చేసేటప్పుడు కంప్లీట్గా ఫోల్డింగ్ సైడ్ నుంచి నడుమునైతే మార్క్ చేసుకోవాలి. ఓపెన్స్ ఉన్న సైడ్ అసలు మార్క్ చేసుకోకూడదు. అలా మార్క్ చేసుకుంటే మనకి ఫుల్ సర్కిల్ రాదు, అలాగే డివైడ్ అయిపోతాయి పార్ట్స్. సో ఇలా క్లోజ్డ్ సైడ్ వైపు నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇది కూడా సేమ్ 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. చాలా మందికి డౌట్ రావచ్చు, ఇక్కడ మనం 2 ఫోల్డ్స్ మాత్రమే వేస్తున్నాం కదా అంటే, మనకి లేయర్స్ వచ్చేసి 4 లేయర్స్ ఉండాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ వచ్చేసి 4 లేయర్స్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం కింద బాటమ్ పార్ట్లో 4 లేయర్స్లో క్లాత్ ఉంది కాబట్టి మనము
టాప్ పార్ట్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకుంటే మనకి నడుము కొలత అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత మనకి రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా రావడం కోసం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి మనం ఎంత లెంత్లో అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే లెంత్లో మిడిల్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. కార్నర్లో కూడా అదే మార్కింగ్ దగ్గర మనం మార్క్ చేసుకుంటే మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని రౌండ్గా అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం మార్క్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ లెంత్ని ఎలా మార్క్ చేసుకోవాలో ఇక డీటెయిల్గా అయితే చూద్దాం. మనకి టోటల్గా షోల్డర్ దగ్గర నుంచి ఫీట్ వరకు మనకి లెంత్ వచ్చేసి 32. సో దాంట్లో మనము యోక్ పార్ట్కి 9 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాం కదా. సో టోటల్ లెంత్లో మనము తీసుకున్న యోక్ పార్ట్ లెంత్ని మైనస్ చేసేయండి. అంటే టాప్ పార్ట్లో మనం ఎంతైతే లెంత్ తీసుకుంటామో ఆ లెంత్ని మనం మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 32లో నేను 9 ఇంచెస్ తీసేస్తే మనకి టోటల్ లెంత్ వచ్చేసి 23. సో మనకి ఒరిజినల్ లెంత్ వచ్చేసి 23 ఉండాలి. కానీ బాటమ్ పార్ట్ లైనింగ్ మనము ఒరిజినల్ లెంత్ కంటే ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకొని మార్క్ చేసుకోవాలి, 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు. సో ఇక్కడ నేను 1.5 ఇంచెస్ తగ్గించుకొని అయితే మార్క్ చేసుకుంటున్నాను. మీరు 2 ఇంచెస్ కావాలన్నా కూడా తగ్గించుకొని మార్క్ చేసుకోవచ్చు. ఇక 23లో మనం 1.5 తగ్గించేస్తే మనకి టోటల్గా 21.5 ఇంచెస్ అయితే ఉండాలి మనకి లైనింగ్ క్లాత్ లెంత్. సో ఇక్కడ నుంచి టేప్ని 21.5 దగ్గరికి ప్లేస్ చేసుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా లెంత్ అనేది వస్తుంది అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కంప్లీట్గా టేప్ని కొంచెం డిస్టెన్స్లో పెట్టుకుంటూ మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ ఉంటే రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా రౌండ్ని అయితే మార్క్ చేసేసుకోండి. మనకి వన్ సైడ్ కంపల్సరీగా జాయింట్ అనేది పడుతుంది, తర్వాత మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే దాని ప్రాసెస్లో అయితే కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఖచ్చితంగా సైడ్లో జాయింట్స్ అయితే చేసుకోవాలి తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో మనకి ఫుల్ సర్కిల్. సో ఈజీ అండి, చాలా ఈజీగా అయితే మనం ఫుల్ సర్కిల్ని అయితే మార్క్ చేసుకోవచ్చు. మనము మెయిన్ క్లాత్ ఫ్రిల్స్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చు చాలా డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మనకి టోటల్గా లెంత్ వచ్చేసి 32 ఇంచెస్. దాంట్లో మనము టాప్ పార్ట్కి 9 ఇంచెస్ తీసేస్తే మనకి టోటల్ లెంత్ వచ్చేసి 23 కదా. 23లో 3 పార్ట్స్కి డివైడ్ చేసుకోవాలి. అంటే 23 డివైడెడ్ బై 3 చేసుకుంటే మనకి ఒక్కొక్క లేయర్ లెంత్ ఎంత కట్ చేసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. సో 23 డివైడెడ్ బై 3 చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 8 ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది కదా. సో దానికి మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసుకొని కంప్లీట్గా మార్కింగ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక్కొక్క లేయర్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్కి +1 యాడ్ చేసుకొని 9 ఇంచెస్ లెంత్లో అయితే మార్క్ చేసుకున్నాను. సేమ్ మీరు కూడా మీ లెంత్ని బట్టి డివైడ్ చేసుకొని దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఎందుకు తీసుకోవాలంటే ఎవ్రీ లేయర్ని మనం అటాచ్ చేస్తాము, అలాగే ఎవ్రీ ఎండింగ్లో కంపల్సరీగా జిగ్జాగ్ అనేది చేసుకుంటాం కాబట్టి మనకి ఖర్చు అనేది అవసరం. సో ఇక్కడ లేయర్స్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ లెంత్లో అయితే మార్క్ చేసుకున్నాము. కానీ లేయర్స్ విడ్త్ వచ్చేసి ఫస్ట్ లేయర్ 2 మీటర్స్ అయితే తీసుకున్నాను యోక్ పార్ట్కి అటాచ్ చేసేది. సెకండ్ లేయర్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను. థర్డ్ లేయర్ వచ్చేసి 6 మీటర్ తీసుకున్నాను. మీ దగ్గర క్లాత్ ఎంతైతే ఉంటుందో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు విడ్త్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను టోటల్ శారీ యూస్ చేస్తున్నాను కాబట్టి టోటల్ ఎక్కువగా గేర రావడం కోసం టోటల్ క్లాత్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇలా అయితే కట్ చేసి పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చాలా డీటెయిల్గా అయితే చూద్దాము. ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మైతే సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్.